రూపాయల నోట్లని బ్యాన్ చేయబోతున్నారట. మార్కెట్లోకి కొత్త 1000 రూపాయల నోట్లు వస్తోంది. మరి డబ్బులు ఎక్కడెక్కడ దాచిపెట్టున్నారో తీయాల్సి వస్తుందా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ షాక్ ఇస్తోంది. 2000 రూపాయల నోట్లపై నిషేధం విధిస్తోంది. 2020 జనవరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అంటున్నారు. ప్రజలు వారి వద్ద ఉన్నటువంటి 50,000 వరకు విలువైన 2000 రూపాయలను మరి 10 రోజులకు ఒకసారి బ్యాంకుకు వెళ్లి మార్చుకునే ఫెసిలిటీని కల్పిస్తోంది. ఆర్బీఐ 2000 రూపాయల నోట్ల స్థానంలో కొత్తగా మళ్లీ 1000 రూపాయల నోట్లను చలామణిలోకి తీసుకురాబోతోంది. గతంలో చేసిన డిమానిటైజేషన్కే ఇప్పటికీ తిట్టుకుంటున్నాం. మరి ఇదంతా నిజమని నమ్మేస్తున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. మరి ఇందాక చెప్పిందంతా జస్ట్ ఫేక్. ఈ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో, వాట్సాప్లో తెగ షేర్ అవుతోంది. వీటిలో ఏ మాత్రం నిజం లేదు. ఆర్బీఐ అధికారికి వెబ్సైట్లో 2000 నోట్ల నిషేధం, కొత్త 1000 రూపాయల నోట్ల విడుదల అంశానికి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ లేదు. అంటే ఇది ఫేక్ న్యూసే కదా. అలాగే ఆర్బీఐ కూడా పెద్ద నోట్ల రద్దు అంశంపై స్పందించింది. మా వైపు నుంచి 2000 రూపాయల నోట్లకు సంబంధించి రద్దు గురించి ఎలాంటి నోటిఫికేషన్ లేదు. మేము తెలియజేయాలనుకున్న ప్రతి అంశాన్ని మా వెబ్సైట్లో ఉంచుతాం. సోషల్ మీడియాలో కూడా షేర్ అవుతున్నటువంటి ఈ వార్తలు నమ్మొద్దు అని చెప్పి ఆర్బీఐ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ సిజిఎం యోగేష్ దయాల్ వివరణ ఇచ్చారు. అందుకే మీరు కూడా ఈ వార్తలను నమ్మకండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.